శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట. అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను, నేను పార్టీలో ఉన్నాను, పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనం అంతా కూడా గోల గోల అల్లరల్లరి ఒక జిల్లాలో. ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు, పలకరించే నాదుడు లేడు. ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి, ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు. ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం. ఇంకొక జిల్లాలో ఆడేవాడ్రా బాబు మంత్రి ఆధార్ కార్డులు చూపించమంటున్నాడు, పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పనేంటని అడుగుతున్నాడు. కార్యకర్తల దౌర్భాగ్య స్థితి ఇది, పార్టీ ఇట్లా చచ్చిపోతుంది అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన. మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు, ఆయన ఆక్రోశం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది, ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి. శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం, ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలిస్తాం, ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ పరిచి పూలు జిమ్మి కుర్చీ వేసి కాఫీ టీ ఇచ్చి మీ పని చేసి పంపిస్తారని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని చెప్పని ఆ మాజీ మంత్రి గారి కుమారుడు ఆక్రోశం, ఆవేదన.